ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం 10వ అధ్యాయము రుక్షకయను బ్రాహ్మణ కన్య వృత్తాంతము. పూర్వము భృగు మహాముని వంశమునందు రుక్షక అను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తితో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమమును నిర్మించుకొని ఆ శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానముల ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒకనాడు ఆమెను తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓయి మీకేమి కావలేనో కోరుకొనుము అని అనగా, స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితినని చెప్పి అంతర్ధానమయ్యెను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులను మహాగర్వము కలవారై దేవతలను హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా భీభత్సములు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావా, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సము చేయుచున్నారు. కావున వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించుమని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమును పిలిచి, అమ్మాయి, ఈ సుందోపసుందులను రాక్షసులకు ఇతరులెవరి వల్లను మరణము గలగదని వరమునిచ్చియున్నాను. వారు వరగర్వముతో చాలా అల్లకల్లోలము చేయుచున్నారు. కాన నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగునట్లా ప్రయత్నించుము అని చెప్పాను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమునకు ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసనములకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని ఆ దానవ సోదరులు అటు ఇటు తిరుగునట్లు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. నన్ను వరింపుము, నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమిలాడసాగిరి. అంతట ఆ తిలోత్తమ, ఓ రాక్షసాగ్రేసరులారా, మిమ్ములను పెండ్లి ఆడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతోనున్నాను. కానీ ఇద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది. కానీ నా కోరిక మరి ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను స్వంతము కాగలను అని చెప్పాను. ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి
నేను బలవంతుడననగా నేను బలవంతుడనని ఇద్దరు తొడలు కొట్టుకొనిరి, వృద్దుకొనిరి, మల్ల యుద్ధం చేసిరి. ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి, మద్దరాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము 2 పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచూ భయంకరముగా యుద్ధము చేసిరి. గదా యుద్ధము తరువాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరి ఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలు తెగి కింద పడినవి. ఇద్దరు చనిపోయిరి. తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మ కడకు పోయి జరిగినది తెలియపరచగా బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యం చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రత ఫలమే కావున నీవు దేవలోకమునకు వెళ్ళుము. దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదువు అని దీవించి పంపెను. మాఘపురాణము 10వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.